కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. ఓకే అంజలి, ఇక నేను బయలుదేరుతాను. చూడు, రేపటి నుంచి డాన్స్ క్లాస్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను. ఈ పరిస్థితుల్లో అంజలి బయటకు వెళ్ళడం అంత మంచిది కాదేమో. ఆ డాన్స్ ప్రాక్టీస్ ఏదో ఇక్కడే చేయొచ్చుగా. ఇక్కడ ఎలా చేస్తుంది? డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే మంచి డాన్సింగ్ హాల్ ఉండాలి, సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇంకా చాలా ఫెసిలిటీస్ కావాలి కదా. రండి. రండి. నటరాజ్తో పాటు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎవరు వచ్చారో చూడండి. నేనే మీ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చా. మీ అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకుని మీరు డాన్స్ ఎరగదేంటి చెప్తాను. నువ్వు ఇవ్వు కానివ్వండి. మొత్తానికి అంజలితోటి డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం. కానీ ప్రోగ్రామ్ ఇచ్చేలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. ముందు అది ఆలోచించండి. నాతో చిన్న డౌట్. ఏంటి? ఆ భగవాన్ గారు అంత తేలిక వదిలేస్తాడేటి? అసలు ఆయన మామూలుడు కాదు. నేను మామూలు కాదు. చంద్రమా రాత్ ఆధీ రह न जाए तेरे मेरे साथ. బాత్రూంలో చుట్లు ముల్చేయింది. కమ్మత్తుగా ఉంది. అమ్మో, ఈ కట్లేది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. ఓరి నాయను, మీరంతా ఎవరు? గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? పెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రామక్క భీమక్క అలియా సీతక్క కే లే రస్తావు మే. అలవాట్లో పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే.
ఆయన ఎక్కడ? అడిగడిగో అడిగో చూడు అన్నాగారు వస్తుండ్రు హేయ్! 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 ఎక్కడ బూర్జువ భూస్వామ్య మోకల తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే ఓ, చాలు. నువ్వు తక్కువ తినలేదుగా? హో! ఓ, నువ్వు అనక్కర్లేదు. ఓహో. వీడే భగవాన్ బామ్మర్ది. వేసమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. కామ్రేడ్ ఆడి గుండెల్లోనా మైక్ జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలేంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. అమ్మో, ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, వచ్చే రావులమ్మా, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు వేసేద్దాం. వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు ఏయ్! కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగ కట్టేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తానండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కాట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడలేంది ఈ గుడారాడయ్యి? ఓ అమ్మో, నన్ను ఒక్కడే వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువుకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే? అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్, గప్ చిప్ సాంబార్ బుడ్డి. హలో, ఎక్సైజ్ డిపార్ట్మెంటా? రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ లో నిషేధమైన మత్తు మందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు. కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు, విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది. ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్ కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏంట్రా మన ఫార్మాస్యూటికల్స్ మీద ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడం ఏంటి, సీజ్ చేయడం ఏంటి, అరెస్ట్ ఏంటి? ఇంకా నయం బావా, అది బినామీ పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు. అది నిజంగా నీదేనని తెలిస్తారా ఈ పాటికి నీ పదవి పోయిండేది. అరెస్ట్ చేసి ఉండేవాడు, బొక్కలో వేసి డొక్కలో పుడుతూ ఉండేవాడు. అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు. నిజమే బావా, నీకు మత్తు మందులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో, అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికుంది బావా? బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. మనమేగా చెప్పింది, ఇదంతా ఆనల పని ఉంటుంది. మనం చెప్పేవని ఎవరు చూసి వచ్చారు? గప్చుప్ సాంబార్ బుడ్డి. ఎవరు చెప్పుంటారంట బావా? 4 రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది. మీరేంటి మాస్టారు, వాయించండి. మీరేదో టెన్షన్ లో ఉన్నారని. టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుంది అంటారు కదా, వాయించండి. శివరంజని. అలాగే. నేను చెప్పింది ఆడడం కాదు, అది సెల్ ఫోన్ రాగం బావా. సెల్ ఫోన్. హలో భగవాన్, ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం మంది ఫ్యాక్టరీ గుట్టు పట్టబయలైందని టెన్షన్ గా ఉందా? నువ్వు బాండు ఎలా ఉంది మన దెబ్బ?
నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా. ఇది ట్రైలరే బాబాయ్, అసలు సినిమా ముందుంది. రే 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 షో తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను, ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు. ఛే! ఎవరు బావా? పాండు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. అంటే వాడే వీడన్నమాట. వాడు మొగాడు అన్నావు, ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు. చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు. ఏందన్నా ఈ పరిసరం అంతా ఒక్కసారి ఊ అని రాదే. ఊ అంటే ఏం చేస్తామే? అనరాదు బాబా, ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడో చూద్దాము. అందుకనే మా బాబు ఊ అన్నాడు, ఇక బీకు నువ్వు బీకేదేందో. శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామార్చన? అష్టోత్తరమే కానివ్వండి. సరే, పేరు పేరు అంజలి, మూలా నక్షత్రం, సింహరాశి. నువ్వెప్పుడూ చేయిస్తున్నదేగా, కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకొచ్చావు అంతేగా. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం దండం పెట్టు. శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురం శ్రీమంతులకటాక్షలబ్ధజలబ్ధర్మేంద్రగంగాధరాం మాం త్రైలోక్యముకుంజరీం. ఈ గుడ్లో అమ్మరు చాలా పవర్ఫుల్ అండి. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఇంకే సమస్యలు ఉండవు. పాండు ఆ? నేనంటే నీకెందుకంత ఇది? చెప్పు పాండు, అసలు నీకేం చేశానని? ఏం చేశారని ఆ రోజు గుండె జబ్బు పిల్లలకు సాయం చేశారు. ఏదో ఆశించి చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది? అయినా మీ మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే. అసలు ఇవన్నీ ఇప్పుడు అంజలి గారు, అర్థమైందిరా. నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్నా, కత్తి పడేరా బిడ్డ. రండి. అట్టా వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన. ఇంతకీ ఈ విధులంతా ఇక్కడరా? ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టించుకుని పడకసీల్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, కాళీ గాడికి కాలు అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊవను అని నీ చేత బలవంతంగా ఊగొట్టుకుపోయాడే బిట్టగాడు. వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? దొంగ చచ్చినోళ్ళు వాళ్ళ కాళ్ళు పడిపోను ఆడంగి వెధవులు దొంగ దెబ్బ కొడతారా? ఇంకా నయ్యం, దెబ్బ ఏ కణతకో తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది. వీళ్ళ అమ్మ కడుపులు మాడ ఇంత అన్యాయం చేస్తారా? నాశనం అయిపోతారు, పురుగులు పడి చేస్తారు. చాలేదు, 4 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా.
రొటీన్ గా ఈ పరామర్శలు అవసరమా? రెస్ట్ తీసుకొని కమాన్. ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి, నేను వస్తాను. రొటీన్ ఓల్డ్ గై. సుందరి నువ్వు రావే. ఏంటి నేను వెళ్ళిపోతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా? అసలు ఇదంతా నా వల్లే కదా. నా మీద మీకున్న జాలికైనా ఓ హద్దు ఉండాలిగా. పొరపాటు. నాకు మీ మీద ఉన్నది జాలి కాదు, అభిమానం. దానికి హద్దుండదు. ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరొకళ్ళు గెలిచేవారు కదా ఆగదు. ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు. మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి. అయ్యో మీరేంటండి? సుందరి సుందరి, ఏంటి? ఈ వేణీళ్ళు తీసుకెళ్ళి వాడికి కాస్త ఒళ్ళు చూడబ్బే. సరే. మసిగుడ్డ ఎక్కడా? అరే మీకెందుకండి ఇవన్నీ? పాండు ప్లీజ్. వద్దండి ప్లీజ్. ఏం మాట్లాడుకో, పడుకో. అచ్చం అచ్చం